ఈరోజు భారత రాజ్య రిపబ్లిక్ డే రోజు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా భారతదేశ ప్రజల కోసం హక్కులను కాపాడటానికి రాజ్యాంగ రక్షణ కోసం చెప్పి భారత రాజ్యాంగాన్ని రచించి ఇవాళ అమలు చేసిన రోజు సందర్భంగా ఇవాళ ఇక్కడ అంబేద్కర్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కేసీఆర్ గారు ఈ దేశంలో అట్టడి వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ గారు ఎంతో సేవ చేశారు కాబట్టి వారి కోసం చెప్పి దేశంలో ఎత్తైన విగ్రహాన్ని తెలంగాణలో నిర్మించాలి అనే ఎత్తైన విగ్రహాన్ని ఇక్కడ నిర్మించాలని చెప్పి హైదరాబాద్ లో కేసీఆర్ గారు 125 అడుగుల ఎత్తునున్న అంబేద్కర్ శాస్త్రి నిర్మాణం చేస్తే ఇవాళ దాని ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. అయినా కూడా ఇవాళ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం 13 నెలల అధికారంలోకి వచ్చిన కాంచెలు కూడా ఈ రాష్ట్రంలోని ప్రజలకు అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకునే అవకాశం కూడా ఈ ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆనాడు ఎన్నికల తర్వాత చెప్పిండు కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పిండు. అంటే కేసీఆర్ గారు నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ దేశంలోని ప్రజలు ఎవరు సందర్శించదనే ఉద్దేశంతో ఇవాళ దీని గేట్లకు తాళలేసి పెట్టడం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం. ఒక నియంత్రిత విధానానికి ఇదే నిదర్శనం అని చెప్పి ఇవాళ మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ నీలాగా రేవంత్ రెడ్డి లాంటి ఒక మనస్తత్వం కలిగిన నాయకులు ఈ దేశంలో ఎవరు లేరు. ఎందుకంటే ఇవాళ ఎర్రకోట మీద ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఎర్ర జెండా ఎగరేస్తారు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు మొఘల్ వాళ్ళు కట్టిరని చెప్పి దాన్ని ఎవరు పక్కకు పెట్టలే. ఇక్కడ గోల్కొండ కోట మీద గోల్కొండ కోట మీద కూడా ఇలా గోల్కొండ కోట మీద గతంలో కూడా మనం జెండా ఎగరేసినాం. ఈ ప్రభుత్వం కూడా జెండా ఎగరేస్తుంది. రాజులు నిర్మించారని చెప్పి ఎవరు కూడా దాన్ని పక్కకు పెట్టలే. రాజ్భవన్ కూడా నిజాం నవాబు వాడినని చెప్పి రాజ్భవన్ లో గవర్నర్ గారు లేకుండా ఉన్నారా? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అంబేద్కర్ విగ్రహానికి ప్రజలను సందర్శించడానికి అవకాశం కల్పించాలి. ఇలాంటి షాడిజాన్ని మానా అని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము హెచ్చరిస్తా ఉన్నాం. నిజంగా అంతా కనుక నువ్వు కేసీఆర్ కట్టిన ఆనవాళ్ల మీద నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంతకుముందు మా శ్రావణ అన్నట్టు సెక్రటరీలో కూడా బంద్ చేయి, ఉండకు. మినిస్టర్ కోర్సు ఖాళీ చేయండి, ఎమ్మెల్యే కోర్సు మీరు ఎవరు ఉండకండి, అధికార నివాసం మొత్తం వదిలేయండి, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వదిలేయండి. కేసీఆర్ గారు నిర్మించిన పోలీస్ హెడ్ క్వార్టర్లా ఇట్లా మీటింగ్లు పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బేసజాల పోకుండా సమాజాన్ని గౌరవించాలని చెప్పి ప్రభుత్వ నిధులతోని ప్రజల ట్యాక్స్ తో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం కోసం అలో చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ఇస్తా ఉన్నాం.